ట్రిపుల్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. సార్ అంటే మనం అందరం కూడా రాష్ట్ర సమస్యల మీద మాట్లాడతాం కానీ, మనకి చుట్టూ ఉన్న సమాజము, చుట్టూ ఉన్న రాష్ట్రాలు కూడా మనకు అంతే ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ జరుగుతున్న ఇంపాక్ట్‌లు తర్వాత మన దగ్గర కూడా ఉంటాయి. ఈ రోజు గనక మనం చూస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని హైకోర్టు అక్కడ ఇచ్చిన కోర్టు తీర్పు మాత్రం చాలా కీలకంగా ఉంది సార్. ఎందుకంటే ఆయనకి వ్యతిరేకంగా ఆధారాలున్నాయి. సో, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయనకేం స్పెషల్ రైట్స్ ఉండవు. ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి లోబడే ఉంటారు. వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటిదాకా నాకు బాగానే ఉంది గాని సార్, మనకి ఇన్నాళ్ళు గనక ఆంధ్రాలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి బయటే తిరుగుతా ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి అయితే ఆయన కోర్ట్‌కి గూడా ఎళ్ళలేదు. కోర్ట్‌కి ఎందుకు ఎళ్ళట్లేదంటే నేను ముఖ్యమంత్రిని, నాకు చాలా పనులుంటాయి. నేనెళ్తే బోలెడంత డబ్బు ఖర్చయిపోతుందని జెప్పి ఆయన కోర్ట్ నుంచి ఎగ్జంప్షన్ తీసుకున్నారు. సో, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులకి ఇలా వేరు వేరుగా తీర్పులివ్వటాన్ని మనం ఎలా చూడాలి సార్ అసల? అంటే ట్రీట్ చేయడాన్ని ఎలా చూడాలి? సార్, ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి. అదేమిటంటే దేశం చాలా డిఫరెంట్ సినారియోలో వెళ్తుంది. చాలా డిఫరెంట్ పరిస్థితులతో ముందుకు వెళ్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు, దాని తర్వాత కేజ్రీవాల్ గారు, దాని తర్వాత ఆయన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి గారు, శిబు సోరెన్ సోరెన్ గారు. వాళ్ళ సోరెన్. అబ్బాయి. ఆ! ఆయన పేరేదో ఉంది. హ్మ్. మర్చిపోతున్నాను. ఆయన్ని ఇలాగా అందరిని కూడాను అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసి ఇదంతా ఏదైతే జరుగుతుందో ఇదంతా తీసి కాసేపు పక్కన పెట్టండి. దేశంలో చాలా స్పష్టంగా ఏమిటంటే, ఇండైరెక్ట్ గా ఒక రకంగా ఏమిటంటే డిక్టేటర్‌షిప్ వైపుకి అడుగులు వేస్తున్నారా అనేది ఒక క్వెషన్ అనేది రైజ్ అవుతుంది. మీరు ఈ క్వెషన్ నేను ఈ మాట అంటున్నానంటే, ఈ రోజున మన రాష్ట్రాన్నే మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సరే, మనం ముఖ్యమంత్రి గారి గురించి లేకపోతే ఇంకోళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడదాం. అసలు ముందు మన రాష్ట్రంలో పరిస్థితి చూడండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, అటు అధికార పార్టీని తన గుప్పెట్లో పెట్టుకొని, ఇటు ప్రతిపక్షాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారిని తన గుప్పెట్లో పెట్టుకొని, రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేస్తుందో భారతీయ జనతా పార్టీ అనేది 5 సంవత్సరాల నుంచి మీరు నేను గమనించింది. ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటే కనుక 10 సంవత్సరాల నుంచి మీరు కోర్టుకి వెళ్ళకపోయినా గానీ మీపై ఎటువంటి చర్యలు ఉండవు. 10 సంవత్సరాల నుండి 3000 సార్ల కన్నా ఎక్కువగా వాయిదాలకి మీరు వెళ్ళకపోయినా గానీ మీపై ఎటువంటి కోర్టు కేసు ఉండదు. మీరు ఎప్పటి వరకైతే మీరు వారికి సూట్ కేసులు పంపిస్తున్నారో, లేకపోతే వాళ్ళకి సాష్టాంగం పడ్డారో, లేకపోతే వాళ్ళకి కాళ్ళ బేరానికి వచ్చారో, ఏం జరిగిందో తెలీదు. కానీ ఒక వ్యక్తి యొక్క అభీష్టానికి, ఒక వ్యక్తి యొక్క ఏదైతే స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయో, ఆ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రం మొత్తాన్ని కూడాను తాకట్టు పెట్టినటువంటి దాఖలాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. మరి అలాంటప్పుడు అటు కేజ్రీవాల్‌కి, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటండి డిఫరెన్సు? కానీ మనం ఇక్కడ ఏంటంటే మనం పోటీ పడి ఈ రోజున మీరు చూడండి, భారతీయ జనతా పార్టీపై మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే హక్కు దమ్ముందా? సరే, మనం ఇక్కడ ఇంకో అంశం మనం మాట్లాడుకోవచ్చు. ఈ రోజున మనం ఏమో టీడీపీ వైసీపీతో, సారీ, టీడీపీ బీజేపీతో వెళ్ళింది అని చెప్పేసి మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం కదా. వీళ్ళకి దమ్ముంటే కనుక వైసీపీ వారికి ఒక్క మాట చెప్పమని చెప్పండి. ఈ బీజేపీ అనేది మతతత్వ పార్టీ. రేపటి రోజున మాకు బీజేపీతో ఎటువంటి సంబంధం లేదు. మేము రాబోయే రోజుల్లో మేము కలవము. బీజేపీకి మేము ఏ ఒక్క పాయింట్ లో కూడా మేము సపోర్ట్ చేయమని చెప్పి దమ్ముంటే చెప్పమని చెప్పండి. ఎందుకంటే చెప్పరు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది ప్రజలందరికీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ నా దృష్టిలో రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన సాగించింది భారతీయ జనతా పార్టీ అన్న సంగతి స్పష్టం. గత 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ చేసింది. ఇన్షాల్లా రాబోయే 5 సంవత్సరాలు కూడాను ఈ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీయే మళ్ళా అధికారంలో ఉండబోతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే కనుక, ఏదైతే ఈ డిక్టేటర్‌షిప్‌నెస్ ఉంది చూడండి, ఇది దేశాన్ని తీసుకొని సర్వనాశనం చేసే దిశకి ముందుకు పోతుంది. ఇంకోటి మీరు గమనించాలి. ఏంటంటే ఇది ఎలక్షన్ సమయం. ఈసీఐ ఎంత కీన్‌గా అబ్జర్వేషన్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ. సరే, కాంగ్రెస్ పార్టీ యొక్క ఖాతాలను మీరు ఫ్రీజ్ చేసేసి సిపిఐ కి అనుకుంటాను 11 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. కాంగ్రెస్ పార్టీకి 1700 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. అంటే వేర్ వి ఆర్ గోయింగ్? 2 ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో మీరు ఎన్నికలు జరిపిస్తే ఏముంటుంది సార్? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? దాని తర్వాత మీరు ఇంతకు ముందు మీరు చూసుకుంటే కనుక ఒక ప్రతిపక్ష నాయకుడితో పాటు ప్రధానమంత్రితో పాటు ఇంకొక వ్యక్తి ఎవరు, సిజేఐ గారు ఉండాలి. ఎవరిని? ఏదైతే ఎలక్షన్ కమిషన్ ని ఎన్నుకోవాలో వాళ్ళకి ఉండాల్సిన వీళ్ళు.
మీరు సిజిఐని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసి పక్కన పెట్టేసి ఈ రోజు ప్రధానమంత్రి, దాని తర్వాత అమిత్ షా గారు, దాని తర్వాత ప్రతిపక్షం నుంచి ఒక వాళ్ళని తీసుకున్నారు. అంటే ముగ్గురులోంచి ఇద్దరు మెజారిటీ ఉంటే వాళ్ళు ఈసీ అయిపోతారు. అంటే ప్రధానమంత్రిను హోంమంత్రి గారు కలిసి ఇతను ఎలక్షన్ కమిషన్ అంటే అతను ఎలక్షన్ కమిషన్. అంటే ఎంత దారుణమో చూడండి. ఇది ఎప్పటికైనా కానీ అది చెల్లదు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు మీరు అడగవచ్చు, మరి రాష్ట్రంలో మీరు ఎందుకని చెప్పేసి మీరు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటే, మనకి ఇక్కడ దిక్కుతోచని పరిస్థితులు ఉంది రాష్ట్రం మంది. మనం ఎటు వెళ్తాం? ఇంకా రెండు బీజేపీనే చేయగలిగింది కదా, ఏం లేదు. రెండు బీజేపీనే రెండు కదా. బీజేపీనే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయో, ఏదైతే ఏ కమ్యూనిటీకి అయితే నేను బిలాంగ్ చేస్తానో ఆ కమ్యూనిటీ యొక్క ప్రయోజనాలు ఉన్నాయో అవి 2014 నుంచి తీసుకొని 18 వరకు ఆల్రెడీ వీళ్ళ అధికారంలో ఉన్నా కానీ ఎక్కడ కూడాను మా యొక్క ప్రయోజనాల్ని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ కూడాను రానివ్వలేదు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి. కాబట్టి ఇంకోటి కూడా ఇక్కడ మీరు గమనించాలి, నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ దేశ ప్రధానమంత్రి కళ్ళలో గుచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ కన్నా చాలా పెద్ద స్థాయి నాయకుడు అన్న సంగతి ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది. ఇది మేము చెప్పే మాట కాదండి. ఇది నరేంద్ర మోదీ గారి కన్నా చాలా పెద్ద స్థాయి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు గమనిస్తే కనుక ఏ రోజునైతే ఈయన ముఖ్యమంత్రి అయ్యారు దానికన్నా ముందే ఆయన ముఖ్యమంత్రి, దానికి 4-5 సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం నరేంద్ర మోదీని తీసి పక్కన పెడితే, ఆ స్థాయి తర్వాత ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నారంటే దానికన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్డీఏలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి. ఎందుకంటే హీ హాస్ బీన్ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ లైక్ దట్. అందులో ఎటువంటి మొహమాటమే లేదు అది చెప్పడంలో. మరి అలాంటప్పుడు మీరు ఎందుకని చెప్పేసి మీరు కాస్త ఒక ఈగోయిస్ట్ గా మీరు ఫీల్ అవుతారు. చాలా ఇబ్బందికరంగా మీరు, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడాను కాంప్రమైజ్ కారు. మీరు చూడండి, ఇప్పుడు మీరు బీజేపీతో ఉన్నా కూడా కానీ ఆయన ఎక్కడా కూడాను ముస్లింల విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎక్కడా కూడాను ముస్లింల విషయంలో ఒక్క చిన్న మాట వచ్చినా కానీ దాన్ని ఇమ్మీడియట్ గా కండెమ్ చేస్తున్నాడు. ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగినా కానీ దాన్ని లేవనెత్తుతున్నాడు. ఈ రకంగా చేసేటటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళని మేము హక్కున చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయా సమాజాలది ఉంటుంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కానివ్వండి, మనమందరం కూడాను ఇటువంటి నాయకుడిని మనం కాపాడాల్సిన బాధ్యత. ఎందుకంటే రాబోయే తరాలకి మమ్మల్ని ఏ విధంగా రాజకీయం చేయాలి, ఏ విధంగా మీరు ఉండాలి, మతపరమైనటువంటి రాజకీయానికి ఆమడ దూరం ఉండాలి అని చెప్పేసి మాకందరికి కూడాను నూరిపోస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు మాకు తప్పటం లేదు. కానీ ఈ దేశం మరలా ఇంకొకసారి, నాకు తెలిసి ఈసారి ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ భారతీయ జనతా పార్టీ లార్జెస్ట్ పార్టీగా అయితే అవతరించబోదు ఇన్షాల్లా. కానీ అందులో అయితే సందేహం లేదు. ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్నారు కదా సార్, వాళ్ళకి 300 పైన వస్తాయి అని చెప్పి. లేదండి, కష్టం సార్. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన మాట మీరు ఒక్కసారి డెప్త్కి వెళ్ళండి సార్. మీరు రెండు వర్షన్స్ ఉన్నాయి దాంట్లో, నేను కూడా చూశాను. నేను ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది. కానీ ఇక్కడ ఒకటైతే కన్ఫర్మ్ సార్, నేనైతే ఈ దేశ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని, ఈ దేశం యొక్క సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలు ప్రతి ఒక్కరు కూడాను ఈ దేశం ఏమంటారు మీకు దినదినాభివృద్ధి చెందాలంటే కనుక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కానీ మీకు కనుక కేవలం భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే మట్టుకు చాలా అనర్థాలు జరిగే ప్రమాదం అయితే ఖచ్చితంగా పొంచుంది. అందుకు చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నాకు అంతకుముందు ఒక ఆయన చెప్పారు సార్, ఆయన జాతకాలు చెప్పింది చాలా మటు కరెక్ట్. అంటే మనం ఇంకో డిబేట్ అనుకోండి, జాతకాలు నమ్మచ్చా నమ్మకూడదని. ఆయన చాలా క్లియర్ గా చెప్పింది అంటే, చంద్రబాబు గారు చాలా అధపాతాళంలోకి వెళ్తారు, ఆ తర్వాత తిరిగి ఎవ్వరు అనుకోలేనంత హైట్స్కి వెళ్తారని చెప్పారు. సో ఆయన అధపాతాళంలోకి వెళ్ళడం మనం చూసాం గత 5 సంవత్సరాల్లో. ఆ తర్వాత మాత్రం ఆయన ఎవరు చేరుకోలేని హైట్స్కి వెళ్తాం అంటే మాత్రం ఆయనకున్న దాంట్లో బట్టి కంపల్సరీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ మాత్రం ఆయనకైతే గట్టిగా ఉంది. ఎందుకంటే ఈ రోజు చాలా మందికి కూడా తెలుసు బీజేపీకి ఓన్గా మెజారిటీ రాదని. అందుకే పాత మిత్రులందరినీ కూడా ఎక్కడున్నారో ఎత్తుక్కొని మరీ తీసుకొస్తున్నారు. సో ఎన్డీఏ బీజేపీ వ్యతిరేకంగా కనుక మనకి మంచి మెజారిటీ మిగతా పార్టీలకు కూడా వస్తే మాత్రం వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకొని ముందుకెళ్ళగలిగే నాయకుడు చంద్రబాబు ఒక్కళ్ళు అవుతారు. కాబట్టి అది ఒక మంచి ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం అది నిజంగా ఎంత మటుకు పాసిబిలిటీ ఉంటుందో లేదో.
కాకపోతే మాత్రం అలా ఇక్కడ జరిగితే గనక కనీసం ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉన్నట్టు సార్. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా. కాకపోతే ఏంటి మాత్రం నిజంగా బీజేపీకి గనక సింగిల్ మెజారిటీ వస్తే మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే నియంత పాలన మాత్రం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మాత్రం మనం ఖండించాలి. అలాగే అక్కడ జరుగుతున్న తప్పులు మాత్రం ఎత్తి చూపాలి. ఈ రోజు స్టేట్ కోసం ఎన్డీఏ కూటమిని సపోర్ట్ చేసినా సరే అక్కడ ఏంటంటే చంద్రబాబు గారు ఉన్న ధైర్యం అన్నది చాలా మంది మైనారిటీస్ ఉంది. అలా అని చెప్పి అవుట్ సైడ్ ఆంధ్ర బీజేపీ చేస్తున్న తప్పుల్ని మాత్రం మనం సమర్థించాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్ 100% నాట్ అండి, 100% నాట్. 100% దాన్ని మనం ఖండం చేయాలి, ఖండం చేసి తీరాలి. అందులో ఎటువంటి ఇంత సందేహం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ సార్, నమస్కారం.